అది అన్ని విషయాలలో దీవించబడటమే అసలైన దీవెన. అది దేవుని దీవెన. నువ్వు లంచాలు తీసుకుంటూ, నువ్వు అవినీతికి పాల్పడుతూ, అక్రమంగా సంపాదించుకుంటూ దేవుడు నన్ను దీవించాడు నువ్వు చెబితే దేవుడు అలా ఎందుకు దీవిస్తాడు? అసలు దేవుడు దీవెన ఉంటే నువ్వు అన్యాయం చేస్తావా? దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అవినీతికి పాల్పడతావా? దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలా మోసం చేయగలవు? కనుక నువ్వు మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమంగా సంపాదించిన ఆ సంపాదనను కళ్ళతో చూస్తూ ఏదోనండి దేవుడు దయండి, ఏదోనండి దేవుడు చల్లగా చూడబట్టండి, ఏదోనండి అంటే అర్థం ఏంటి? చేసినటువంటి అన్యాయాల్లో నన్ను బయట పెట్టకుండా కాపాడాడు అన్నమాట నన్ను. ఇదా ఏమండి? ఇది దేవుని దీవెన అవుతుందా? ఇది దేవుని ఆశీర్వాదం అవుతుందా? మీరు ఆలోచించండి. లేదండి. అన్ని విషయాలలో దేవుడు దీవిస్తే అన్ని విషయాలలో దీవిస్తాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆదివారం ఆరాధనలు మానుకుంటూ ఉంటారు, ఏ కార్యక్రమాలకు రారు. మరి ఏం చేస్తుంటారు అంటే ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటుంటారు, మళ్ళా దేవుడు మమ్మల్ని దీవించాడంటారు. తప్పది. ఏది నీకు బైబిల్ మీద నీకు అవగాహన ఏది? బైబిల్లో నీకున్న జ్ఞానం ఏది? దైవ కార్యక్రమాలు ఎక్కడ నువ్వు పాలుభాగస్తుడు అవుతున్నావు? దైవ కార్యక్రమాలకు రాకుండా, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, నీ లోకం అనుకుంటూ, వ్యాపారం అనుకుంటూ, సంపాదన అనుకుంటూ దేవుడు దీవించాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుని దీవెన ఎలా అవుతుంది చెప్పు? కనుక అన్ని విషయాలలో నీవు దీవించబడితే అది దేవుని దీవెన.